నంద్యాల జిల్లా వెలుగోడు పట్టణంలో అభివృద్ధి పనులకు మరో ముందడుగు పడింది. వెలుగోడు మేజర్ గ్రామ పంచాయతీ పరిధిలో 22 లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించిన గ్రామ పంచాయతీ షాపింగ్ కాంప్లెక్స్ను గౌరవ శ్రీశైలం శాసనసభ్యులు శ్రీ బుడ్డా రాజశేఖర్ రెడ్డి గారు సోమవారం అధికారికంగా ప్రారంభించారు. ఈ షాపింగ్ కాంప్లెక్స్ ద్వారా స్థానిక వ్యాపారులకు ఉపాధి అవకాశాలు పెరగనున్నాయని, గ్రామ ఆర్థికాభివృద్ధికి ఇది దోహదపడుతుందని ఆయన అన్నారు. అదేవిధంగా వెలుగోడు పట్టణంలో రోఖియాబీ దర్గా నుండి మదరసా వరకు 12 లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించిన సీసీ రోడ్డును శ్రీ బుడ్డా రాజశేఖర్ రెడ్డి గారు ప్రారంభించారు. ఈ రోడ్డుతో స్థానిక ప్రజలకు రాకపోకలు మరింత సౌకర్యంగా మారనున్నాయి. ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకొని మౌలిక వసతుల అభివృద్ధికి ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ శ్రీనివాస్ గౌడ్, ఎంపీడీఓ మధుసూదన్ రెడ్డి, పంచాయతీరాజ్ డిఈ అయాజ్ అహ్మద్, హౌసింగ్ ఏఈ శ్రీను, ఈఓఆర్డి మురారి, డిప్యూటీ ఎంపీడీఓ చాంద్ భాషా, సర్పంచ్ వేల్పుల జైపాల్, ఈఓ మల్లీ నరేంద్ర, గ్రామ పంచాయతీ సిబ్బందితో పాటు టీడీపీ సమన్వయకర్త అన్నారపు శేషిరెడ్డి, నాయకులు ముల్లా కలాం, మోమిన్ రసూల్, జనసేన పార్టీ మండల నాయకులు షాలు భాషా, డాక్టర్ జాకీర్ హుస్సేన్, టైలర్ సయ్యద్, మహిళా నాయకురాలు హేమలతతో పాటు గ్రామ పంచాయతీ సిబ్బంది, ప్రజాప్రతినిధులు మరియు అధిక సంఖ్యలో స్థానికులు పాల్గొన్నారు.